ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 497. ఇది విజయవాడ తాడేపల్లి ప్రైమ్ లొకాలిటీలో సేల్కి వచ్చిన 4 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉన్నాయండి. అండ్ టోటల్గా వచ్చేసి మనకి 5 ఫ్లాట్స్. ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి 3300, అంటే అప్రాక్సిమేట్గా 2 3 BHK ఫ్లాట్ సైజ్ అన్నట్టు. అండ్ కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపేసి మనకి 4150. అండ్ యూడిఎస్ మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్, అంటే ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టే స్థలం అన్నట్టు. సో మీరు కనుక తాడేపల్లి లాంటి ఏరియాలో ఒక సూపర్ లగ్జరీ 4 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బాగా డెవలప్ అయిపోయిన ఏరియా అండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే మీరు కాల్ చేసినప్పుడు యాడ్ కూడా చెప్పడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి ఇది వెస్ట్ రోడ్డు, బట్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్. సో చూస్తున్నారు కదా, చుట్టూ కూడా అన్ని పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, చాలా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయిపోయిన ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి మంగళగిరి రోడ్డుకి అప్రాక్సిమేట్గా 500 మీటర్స్ వస్తుందండి. అండ్ అలాగే మనకి విజయవాడకి దగ్గర, మన తాడేపల్లికి దగ్గర, అమరావతికి దగ్గర. సో చాలా ప్రైమ్ లొకాలిటీలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం 740 స్క్వేర్ యార్డ్స్, అంటే అప్రాక్సిమేట్గా 740 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే నిర్మించారు. సో ఎంత లగ్జరీగా నిర్మించారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి ప్లింత్ 3300 ఉందండి, చాలా పెద్దదనమాట. సో ఇది చూస్తున్నారు కదా, హాల్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనకి ముందర లాంజ్ కూడా ఇచ్చారు. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, మనకి సీలింగ్స్ చేశారండి. సీలింగ్స్లో కూడా మీరు చూడొచ్చు, వుడ్ కూడా పెట్టారనమాట. సో ఉత్త జిప్సమ్ సీలింగ్స్ కాదు, ప్రతి సీలింగ్లోనూ మనకి వుడ్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్, ఫ్యామిలీ లాంజ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ప్రతి దాంట్లోనూ మనకి వుడ్, అలాగే మనకి సీలింగ్ లైట్స్ కూడా చాలా చక్కగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకి పూజా రూము. సో ఇదంతా మనకి డైనింగ్, లాంజ్, ఫ్యామిలీ లాంజ్, పూజా రూము చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూము. సో మొత్తం 4 బెడ్రూమ్స్ అండి. మీరు ప్రతి బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, మీకు వుడ్ వర్క్ ఇచ్చారు, అంటే సీలింగ్లో వుడ్ వర్క్ ఇచ్చారు. కబోర్డ్స్ మాత్రం మీరే చేయించుకోవాలండి, కబోర్డ్స్ ఒకటి చేసి ఇవ్వట్లేదు, మిగతా అన్ని వర్క్స్ చేసేస్తారు. సో ప్లంబింగ్ నుంచి మిగతా సీలింగ్స్, కరెంటు అన్ని కూడా చేసేస్తారు ఎక్సెప్ట్ వుడ్ వర్క్. సో ఇది చాలా స్పేషియస్ 4 BHK ఫ్లాట్ అండి. ఇప్పుడు 748 స్క్వేర్ యార్డ్స్ అంటే జనరల్గా మనకి అక్కడ 3 2 BHK వేయచ్చు ఫ్లోర్కి, లేదంటే 2 3 BHK వేయచ్చు. సో అలాంటి ఒక సైజులో మీకు ఓన్లీ ఒక 4 BHK వేశారు. సో డెఫినెట్గా సూపర్ లగ్జరియస్. అండ్ ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 4200 రూపీస్ పడుతుంది పర్ స్క్వేర్ ఫీట్. సో నిజంగా మీరు కనుక ఒక అద్భుతమైన 4 BHK ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్ ఉన్నది తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇందులో టోటల్గా 5 ఫ్లాట్స్ అండి, ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాటు. అండ్ మనకి 3 ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మన తాడేపల్లి అనమాట. సో బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. సో ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది గుంటూరుకి దగ్గర, అమరావతికి దగ్గర, విజయవాడకి దగ్గర. సో ఇది విజయవాడ క్లబ్ రోడ్డు పక్క రోడ్డు అనమాట. సో చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉంది. సో చూస్తున్నారు కదా, బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయండి. 3 ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి, ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. వుడ్ వర్క్ తప్ప మిగతా వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి. వుడ్ వర్క్ వచ్చేసి కస్టమర్కి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేయించుకోవచ్చు అనమాట. సో చుట్టూ చూడండి, మనకి మొత్తం అన్ని గేటెడ్ కమ్యూనిటీసే, చాలా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇప్పుడు విజయవాడలో బాగా డెవలప్ అవుతున్న ఏరియా అంటే మాత్రం తాడేపల్లి అని చెప్పొచ్చు అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అమరావతికి దగ్గరగా ఉండటం, విజయవాడకి దగ్గరగా ఉండటం, గుంటూరు హైవేకి ఆనుకొని ఉండటం. సో డెఫినెట్గా ఇక్కడ కనుక మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఒక కొత్త అపార్ట్మెంట్ కొనుక్కుందాము, విజయవాడకి రేపు పొద్దున క్యాపిటల్కి దగ్గరగా ఉందాం అనుకుంటే కూడా ఇది చాలా మంచి అపార్ట్మెంట్ అవుద్ది. లొకేషన్ కూడా దీనికి దగ్గరలో మనకి హాస్పిటల్స్ ఉన్నాయండి, కాలేజెస్ ఉన్నాయి, మీకు అలా రిక్రియేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి అనమాట. బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. సో డెఫినెట్గా మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే మీరు కాల్ చేసినప్పుడు యాడ్ కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇదంతా మనకి కిచెన్, ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ. సో కిచెన్ పక్కన యూటిలిటీ. అండ్ చాలామంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్తున్నారండి. మమ్మల్ని బైపాస్ చేసి వెళ్తే మీకు వచ్చేది కూడా ఏం లేదండి. డెఫినెట్గా మాతో వెళ్తే ఏంటంటే మాకు మార్కెట్ ప్రైస్ అన్నీ తెలుస్తాయి కాబట్టి మేము నెగోషియేషన్లో హెల్ప్ చేస్తాము. అలాగే ఏటి మీద జాగ్రత్తలు తీసుకోవాలో మేము అడ్వైస్ చేస్తాము. మీకు లోన్స్లోను, రిజిస్ట్రేషన్లో అన్నింటిలోనూ మేము
సహాయ సహకారాలు అందిస్తాము. సో డెఫినెట్గా మాతో వెళ్తే ఏంటంటే కొద్ది కమిషన్ ఉండొచ్చు. అలాగే మేము మార్కెట్లో తీసుకున్నట్టు హై అండ్ కమిషన్స్ తీసుకోము, చాలా రీజనబుల్గా తీసుకుంటాము. బట్ మీకు ఏంటంటే మంచి ప్రాపర్టీ వస్తుంది, అలాగే మీకు అన్నీ కూడా రిస్క్ లేకుండా లీగాలిటీస్ అన్నీ చూసుకొని మేము ఒక లోన్ కూడా హెల్ప్ చేస్తాము. సో చూస్తున్నారు కదండి, ఇది ఒక మంచి 4 BHK అపార్ట్మెంట్. డెఫినెట్గా తాడేపల్లి లాంటి ఏరియాలో తీసుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.